హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జీ స్క్వేర్. ఎందరికో నచ్చిన కొన్ని సినిమాలు కొందరికి నచ్చవు. అలాంటిదే నిన్ను కోరి సినిమా. ఈ సినిమా అంటే చాలామందికి ఇష్టం. నాకు ఈ సినిమా పాటలంటే ఇష్టమే. వాళ్ళ లవ్ స్టోరీ, నివేదా క్యూట్నెస్ ఇష్టమే. కానీ ఎందుకు నచ్చలేదంటే హీరోయిన్ అలా హీరోకి తెలియకుండా పెళ్లి చేసుకోవడం, ఆ పెళ్లిని ఒప్పుకోవడానికి నాకు పెద్ద కారణాలేమీ కనబడలేదు. ఎందుకంటే హీరోయిన్ తండ్రి అంత దుర్మార్గుడు అయితే కాదు. ఎవరో ఎవరో కథ విని కూతురు కాపురం గురించి కలత చెందుతాడు. హీరోయిన్ వాళ్ళ నాన్నతో హీరో ఫలానా కెరీర్ కోసం కష్టపడుతున్నాడు, 2 ఏళ్లలో సెటిల్ అవుతాడు అంటే వెంటనే ఒప్పుకోకపోయినా కనీసం ఆలోచిస్తాడు కదా అనిపిస్తుంది. అలా కాకపోయినా మరీ కూతురు గొంతు మీద కత్తి పెట్టి బలవంతంగా పెళ్లి చేసేంత మూర్ఖుడైతే కాదాయన. ఇక హీరోయిన్ భర్త క్యారెక్టర్, అతను ఏమీ విలన్ కాదు. పెళ్ళి ఇష్టం లేదంటే బలవంతం చేయడానికి హీరో కూడా అంత పెద్ద రౌడీ అయితే కాదు. ఇంట్లో పెళ్లి ఫిక్స్ చేశారు అని చెప్తే ఇంటి మీదకొచ్చి గొడవ చేసి రచ్చ చేసే టైప్ అయితే హీరో కాదు. సినిమాలో అందరూ మంచివాళ్ళే, చెప్తే అర్థం చేసుకునే మనసున్నవారే, కానీ ఆమె చెప్పి చావదు. నాకైతే హీరోయిన్ చేసిన విధం నచ్చలేదు. అలా చెప్పపెట్టకుండా పెళ్ళి ఎలా చేసుకుంటుంది? ప్రేమించిన వాడికి సంజాయిషి ఇవ్వకుండా ఆ బంధానికి విలువ ఇచ్చి అతనికి ఒక మాట చెప్పుంటే బాగుండు అనిపిస్తుంది. అతనేమో తాగి తాగి నాశనమైపోతూ ఉంటాడు. ఈవిడ కొత్త జీవితం హాయిగా అనుభవిస్తుంది. ముందే చెప్పినట్టు నాకు ఆమె పెళ్లి చేసుకోవడానికి పెద్ద కారణాలైతే కనిపించలేదు. ఒక అవకాశవాదిలా అనిపిస్తుంది ఆమె. ప్రేమించింది, సాగినన్నాళ్ళు సాగించి మంచి సంబంధం రాగానే చక్కగా పెళ్లి చేసుకొని సెటిల్ అయింది అనిపిస్తుంది. ఈ సినిమా ప్రేమించే పెళ్లి చేసుకోనక్కర్లేదు, పెళ్లి చేసుకొని కూడా ప్రేమించవచ్చు, ఒకసారి ప్రేమలో విఫలమైతే జీవితం ఇంకో ఛాన్స్ ఇస్తుంది వంటి వాస్తవాలని దర్శకుడు సున్నితంగా చెప్పాడు అని నాకు అర్థమైంది. కానీ నాకు హీరోయిన్ పాత్రలో ఈ పైన చెప్పిన లోపాలు ఉండటం వలన ఎక్కలేదు. నాకు తెలిసిన చాలామంది అమ్మాయిలు ఈ పల్లవి పాత్రని అభిమానిస్తారు. ఏదో విధిరాత బాలేక ప్రేమించిన వాడితో కాకుండా ఎవరితోనే పెళ్ళయింది, అక్కడ అదృష్టం పండి మంచిగా చూసుకునే మొగుడు దొరికాడు అని అనుకుంటూ ఉంటారు. నా వరకు తను కావాలనే ఆ పెళ్లి చేసుకుంది అనిపిస్తుంది. చాలామందిని రియల్ లైఫ్లో చూస్తుంటాం. కాలేజ్ టైంలో లైలా మజ్ను ప్రేమలు, పెళ్లి విషయం వచ్చేసరికి తల్లిదండ్రులు చూసిన వెల్ సెటిల్డ్ సంబంధం చేసుకుంటారు. అలా చేసుకోవడం తప్పు అనడం లేదు, కానీ ముందు రిలేషన్లో ఉన్నవాడికి క్లారిటీ ఇవ్వాలి కదా. ప్రేమించినప్పుడు నీలో అది నచ్చింది ఇది నచ్చింది అని చెప్పినప్పుడు విడిపోయేటప్పుడు కూడా ఏం నచ్చలేదో ఏది కుదరలేదో చెప్పాలి కదా. ఈ విషయం ముందే హీరోకి చెప్పుంటే అలా తాగి తాగి పిచ్చోడు అవ్వకపోదును కదా. మళ్ళీ ఇంట్లో పెట్టుకొని చూసుకునే పని ఉండేది కూడా కాదు. ఈ ఒక్క పాయింట్ వల్లనే నేను పల్లవి పాత్రను ఇష్టపడలేకపోయాను. అలా సినిమా కూడా నచ్చలేదు నాకు. ఏదో నాకు అనిపించింది చెప్పాను. పల్లవి అభిమానులు హర్ట్ అవ్వద్దని మనవి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.